డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదన్నారు రాజ్యసభ బీజేపీ సభ్యుడు లక్ష్మణ్. రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఉన్న సీట్లకు అదనంగా 50% పెంచుతామని మోదీ, అమిత్ షా స్పష్టంగా చెప్పారన్నారు. 33% రిజర్వేషన్లు వస్తుండటంతో మహిళలంతా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఎస్సీ ఎస్టీలు, మహిళలు చట్టసభల్లోకి రాకుండా అడ్డుకోవాలనే సీఎం చూస్తున్నారని ఆరోపించారు లక్ష్మణ్. డీలిమిటేషన్, డివల్యూషన్, డిస్క్రిమినేషన్ అటువంటి ఒక కథ అల్లి ప్రజలను తప్పుతో పట్టించేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. హోంమంత్రి అమిత్ షా గారు 50% సీట్ల మేరకు ప్రోరాటా బేస్ అనుగుణంగా పెంచుతామని చెబితే దానిని వక్రీకరించి ఎందుకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పునర్విభజన అనగానే ఎందుకు ఇవాళ జంకుతున్నాడో అర్థం కావటం లేదు. ఉత్తర దక్షిణ అనేటువంటిది కొత్త అంశాన్ని తెర మీద తీసుకొచ్చేటువంటి వారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గతంలో ఇదే డిఎంకే, కాంగ్రెస్ పార్టీలు జనాభాకు అనుగుణంగా ఈ పునర్విభజన జరిగినట్టయితే మరి దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, ఉన్నటువంటి సీట్లకు అనుగుణంగా పెంపుదల చేస్తామని చెప్పినప్పటికీ ఆ రోజు ససేమిరా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. చివరికి మొన్న ఈ ప్రభుత్వము ఉన్నటువంటి సీట్ల కదనంగా 50% పెంచుతామనే ప్రతిపాదన తీసుకొస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడ ఉత్తరాదిన దక్షిణాది నష్టం జరుగుతుంది? నిజంగా మీరు దక్షిణాదికి నష్టం జరుగుతుందంటే మొట్టమొదటిగా మీరు మీ కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యులని మీరు ఇవాళ దానికి మీరు బాధ్యత తీసుకుంటారా? ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 42 సీట్లు ఉన్నాయి. మరి దానికి అనుగుణంగానే ఇవాళ 50% పెంచుతూ ఉంటే ఎందుకు ఇవాళ మీకు కడుపు నొప్పి? భారతీయ జనతా పార్టీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు మింగుడు పడడం లేదు. కేవలం మీరు మహిళలను పెరిగే సీట్లకు అనుగుణంగా 33% మహిళలకు, అదే రకంగా ఆ ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలు కూడా అసెంబ్లీలోనూ లోక్సభలోనూ కూడా పార్లమెంట్లో వాళ్ళ సీట్లు పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు గొంతు నొక్కడమే కాంగ్రెస్ పార్టీ విధానమా? రేవంత్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీలు ఎదగకుండా, మహిళలు చట్టసభలో రాకుండా పన్నే పన్నాగంలో భాగమా అని చెప్పి వాళ్ళు మేము భారతీయ జనతా పార్టీ సూటిగా